ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో దుర్ఘటన జరిగిందో అక్కడ పరామర్శకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆపింది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అంటే నేను మాత్రమే ఆపాను, మీకు చేతనైతే గనక ₹1,00,00,000 ఇవ్వండి, లేదంటే 3 సంవత్సరాల తర్వాత నేను అధికారంలోకి వస్తాను, నష్టపరిహారం కింద ₹1,00,00,000 నేను ఇస్తాను ఒక్కొక్కరికి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. వీటిల్లో ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మొచ్చు అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన సిఎస్గా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పనిచేశారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో అదే రోజు సాయంత్రం సుబ్రహ్మణ్యం గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నాతోనే 7,000 ఎకరాలులో ఇక్కడ రాజధాని కడదామన్నా, ఆర్థిక రాజధాని, ఇది అమ్మేసి కొద్దిగా అమ్ముదాం, కొద్దిగా రాజధాని కడదామని చెప్పాడు. మరి ఎలా ఆయన కాపాడాడు? కేంద్ర గవర్నమెంట్కే లేఖ రాశాడు, ఇందులో 7,000 ఎకరాలు అమ్ముతామండి, మీరు పర్మిషన్ ఇవ్వండి అని. అలాంటోడు వచ్చి ఇవాళ నేను ఆపానంటే అసలు 5 సంవత్సరాల్లో, ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ వాళ్ళు చెయ్యని రోజు ఏమంటాం ఉందా ఉద్యమం? ప్రతిరోజు అమరావతి రైతులు ఎలా అయితే చేశారో స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా ప్రతిరోజు ఉద్యమం చేయటమేగా. ఎందుకంటే ఈయన లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడు అమ్మకానికి, ఆదానితో కానీ ఇంకొకరితో కానీ. అది కార్మిక నాయకులకి తెలిసింది, కార్మికులకు తెలిసింది. అందుకని వాళ్ళు మా బతుకులు ఎక్కడ రోడ్డును పడతాయో ఇతను నమ్ముకుంటే అని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా ఉద్యమంలోకి దిగారు. ఆ రోజు దిగి వాళ్ళు కాపాడుకున్నారు. వాళ్ళకి వెన్నుదన్నుగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ కాపాడాయి. ఆ రోజు బీజేపీ సైలెంట్గా ఉంది, ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇక్కడ ఉన్న 2 పార్టీలు, మేజర్ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, ఆ ఉద్యమానికి, ఉద్యమ నాయకులకి, కార్మికులకి అందరికీ అండగా ఉండబట్టి ప్రతిదీ ప్రజలకు తెలియజేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేక స్టీల్ ప్లాంట్ని ఇంకా మన వల్ల కాదు అని చెప్పి చేతులు తీశాడు. దేవుడి దయ వల్ల 2024 ప్రజలు బాగా గుణపాడని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టడం రావడంతోనే చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అమ్మ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి లేదు. ఇప్పుడు మన అదృష్టం కూడా ఏంటంటే ఈ ఉక్కు శాఖ మినిస్టర్ కుమారస్వామి గారితో మనకి బాగా సంబంధాలు ఉన్నాయి. ఆయన ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి రావడం కూడా మనకు అదృష్టమే. ఆయన రావటం, ఆయన బాబు గారు చెప్పింది విని నో దీన్ని లైన్లో పెట్టాలని చెప్పి మళ్ళీ మనకు డబ్బులు ఇవ్వటం కానీ అన్ని చేసి ఇవాళ లాభాల్లోకి వచ్చిందండి ఉక్కు పరిశ్రమ. దానికి ఇతను ఏదో వెళ్ళి చెప్తే అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకి నమ్మే రోజులు పోయినాయి. అంటే మీరు ఎలా చెబుతారు? నేను అసెంబ్లీలో తీర్మానం చేశాను ప్రైవేట్ పరం చేయొద్దని, దమ్ముంటే మీరు చేయండి తీర్మానం. నేను లెటర్ రాయటం వల్ల మోడీ గారు వణికిపోయి ఆపేశారు. ఇది ఆయన చెప్తున్న కాన్స్టాన్స్ అక్కడ. అసలు ఆయన ఏ రోజు తీర్మానం చేశాడు? తీర్మానం డేటు ఆయన ఎప్పుడు చేశాడు? మాటలు వచ్చి చెప్పడం కాదు, అసెంబ్లీ అంతా రికార్డ్ అయి ఉంటుంది. ఏ రోజు చేశాడు తీర్మానం? అంటే ఇప్పుడు ఆయనలాగా ఇప్పుడు మేము 23 మంది గెలిచినా అందరు పోయారు అసెంబ్లీకి, ఆయనలాగా దాటేలా. నువ్వు 11 మంది గెలిచారు, నువ్వు రావచ్చుగా అసెంబ్లీకి వచ్చి నెలది. మరి అక్కడ నువ్వు ఎక్కడో బయట నిలదీసేదేంది? నీకు 11 మందిని గెలిపించారు, వచ్చి అసెంబ్లీలో అడుగు, నువ్వేం స్టీల్ ప్లాంట్ ఎట్లా చేస్తున్నారు, మీరు అట్లా చేస్తున్నారు మాట్లాడు, రాష్ట్రం ఏంది ఇట్లా అధోగతి పాలవుతుందని అడుగు. అంతేగాని నువ్వు దమ్ము లేకుండా ఏదో జనాల మధ్యలోకి వెళ్ళి ఏదో మాయ మాటలు చెప్తే ఇన్ని రోజులు పోయినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈడీ తనుకొస్తా ఉంది మద్యం కేసులో. దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఆయన చేసే ఈ ప్లాన్లు తప్ప ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత తెలుసు, వాళ్ళ నాన్నగారు తెలుసు, వాళ్ళ తాత గురించి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి 151 సీట్లను 11 సీట్లకి పరిమితం చేసి ఇక చాలు, నువ్వు ఈ రాష్ట్రానికి నువ్వు అవసరం లేదు నాయన, ఏదో నమ్మి మోసపోయి ఒకసారి ఛాన్స్ ఇచ్చాం, నీకు రెండోసారి ఛాన్స్ ఇచ్చే అవసరం లేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి అది భయపడి ఇంకా నాకు అవకాశం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ అవాకులు చవాకులు వెళ్తా ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఇంకా ఈ రాష్ట్రంలో ఏం పని లేదు, సినిమా కూడా ఏం లేదు. మరి ఆయన చెప్తున్నాడు కదా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి. ఈ రోజు ఉద్యమం అయితే చేయడానికి సిద్ధపడ్డారు కదా వాళ్ళు, గుంటూరు వేదికగా కానీ లేదంటే జిల్లా కేంద్రాలన్నింటిలో వాళ్ళు ఉద్యమాలు చేయడానికి అయితే సిద్ధపడ్డారు కదా. నిజంగానే కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అయిందనుకోవచ్చు అంటారా? అంటే ఆయన లెక్కల వెన్నుపోటు అంటే ప్రజలకి చెప్పిన చేయడం వెన్నుపోటు ఆయనకి. ఇప్పుడు మేము చెప్పాం ఏమని, రాగానే 4,000 పెన్షన్ ఇస్తాను, 4,000తో పాటు ప్లస్ అంతకుముందు మేము ఏప్రిల్లో చెప్పాం, ఏప్రిల్ మే జూన్ 3 కలిపి 3,000 ప్లస్ 4,000 కలిపి 7,000 ఇచ్చాం. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. మత్స్యకారులకి 20,000 ఇస్తున్నాం, చేనేతలకు 200 యూనిట్లు ఇస్తున్నాము, మరి దివ్యాంగులకి 6,000 పెన్షన్ ఇస్తున్నాం, బెడ్ రెస్ట్ వాళ్ళకి 15,000 ఇస్తున్నాము. మేము చెప్పని కూడా చేసాం. మహిళలకు ఫ్రీ బస్సు, 3 సిలిండర్లు ఇస్తున్నాము. ఇక కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పాం, పెంచలా. అసలు మేము చేయింది అసలు దేనికి వెన్నుపోటు అంటే ఇవన్నీ ప్రజలకు చేస్తున్నామని చెప్పి వెన్నుపోటు అన్నాడా? మీరు ప్రజలకు మంచి చేయమాకనరా, మంచి చేస్తే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని చూడరు అనే దాని మీద
అర్థమైందా? వాళ్ళు మంచి చేస్తే వీళ్ళు ఇంకా మాకెళ్ళి చూడరనే భయంతో ప్రజలను ఇవాళ ప్రజలకు వెళ్ళిపోవటని అన్నాడండి. ఎక్కడన్నా జరిగిందా? ఎక్కడా లేదు. ఊరక వచ్చి మీడియా ముందు వాళ్ళ మెయిన్ ఛానల్స్ ఒక 4 బుల్గ్ మీడియా ఉన్నాయి, వాళ్ళు పిలుచుకొని చెబుతూ ఉంటాడు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కోసం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా లేదు నీకు ఈ రాష్ట్రంలో అవకాశం. నువ్వు త్వరలో చెంచల్గూడ జైల్ నీ అనుచరులు 2 వెళ్ళారు, వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి. అర్థమైందా? వాళ్ళిద్దరు నెంబర్ 4, 5 అంట, 1, 2, 3 ఉన్నారంట. 1 జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ముగ్గురు 1, 2, 3 అంట. అందరూ వెళ్ళాల్సిందే, మిగతా వాళ్ళు కూడా పోవాల్సిందే. ఇక్కడ అరెస్ట్ చేసింది స్టేట్ గవర్నమెంట్ పోలీసులో కాదు, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. అంటే దాన్ని వీళ్ళు నిరూపించుకోవాలా మేము తప్పు చేయలేదని, వాళ్ళు నిరూపించుకోవడం కాదు. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి రోజులు దగ్గర పడ్డాయి. త్వరలోనే ఆయన చెప్పకూడదు తినే రోజులు వస్తాయి. ఇందాక మీరు అన్నారు ఒక మాట, ఏది అన్నీ చేసేస్తామని. ఆయన అంటుంది ఏంటంటే కనుక నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది ఇవ్వలేకపోయారు. నిరుద్యోగ వృత్తి లేకపోయారు. మహిళలకు ఇస్తామన్న 1500 ఇవ్వలేకపోయారు. ఇంకా చూస్తే కనుక డిఎస్సిలో మోసం చేశారు అందరినీ. పరీక్షా పేపర్ లీక్ అయింది. నారా లోకేష్ గారు ఒక్కొక్క ఉద్యోగం 15 లక్షలకు అమ్ముకున్నారు. ఇవి ఆయన చెప్తుంది వెన్నుపోటు అంటే కారణం. ఇప్పుడు మేము ఆయనలాగా ఏపీఎస్సీ ఎగ్జామ్స్ పెట్టి దాని మీద రిక్షావాడి చేత పానీపూరి బండోడి చేత దిద్దిలా. అయ్యో, అది ఏపీఎస్సీ ఎగ్జామ్ వాళ్ళు ఎలా దిద్దుతారండి? జగన్మోహన్ రెడ్డి జరిగిందిగా అప్పుడు. శాంతి అనే ఆమెను పట్టుకున్నారుగా, దొరికిందిగా ఆమె. అసలు ఆమెకు ర్యాంకు రాలా, ఆమెకు ఏదో స్పెషల్ జీవో ఇచ్చారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి మనిషి ఆమె. ఇవన్నీ చెప్తే ఎట్లా అండి? వాళ్ళ టైంలో జరిగిన అవకతవకలన్నీ వదలేయాలి. ఇప్పుడు ఇక్కడ నిన్న చెప్పారు క్లారిటీగా. ఎవరు చెప్పారు? పార్టీ చెప్పింది. సరే ఓకే, మేము చెప్పాము. కానీ అధికారులు వచ్చి అదే అధికారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా బాగానే పనిచేశారు, ఉన్నారు వాళ్ళంతా. మరి వాళ్ళందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి టైంలో మేము ఎత్తి చూపించినప్పుడు వాళ్ళందరూ ఎందుకు రాలేదు? జరగలేదు తప్పని నిన్న వచ్చి చెప్పారు. కోనా శశిధర్ కానీ మొత్తం అందరూ, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, విద్యాశాఖ వాళ్ళు అందరూ వచ్చి చెప్పారు. ఎక్కడా ఏ తప్పు జరగల, మెరిట్ ప్రకారమే మేము ఇచ్చాం. ఇవిగో ఎవరన్నా తప్పు జరిగింది రమ్మన్నారుగా. ఓపెన్ ఛాలెంజ్ పిల్లలకు కూడా, స్టూడెంట్లకు కూడా. మీకు ఏదైనా అన్యాయం జరుగుంటే రండి, ఎట్లా అన్యాయం జరిగిందో మేము వివరిస్తాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు విని ఏదో నలుగురు పిలిపించుకొని వాళ్ళ చేత మీడియాకి ఇప్పించి ఇవన్నీ ఏంటంటే చిల్లర చేష్టలే. ఏంటంటే ఈ రాష్ట్రాన్ని బాగా ముందుకెళ్తుందండి. ఇవాళ దేశంలో రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఏదైనా కానీ కూటమి పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి సంతృప్తిగా ఉంటే ఇష్టం ఉండదు ప్రజలు. ఎందుకంటే అతని సైకో మెంటాలిటీ. ఆ సైకో మెంటాలిటీ వాళ్ళకి ఏంటంటే, ఎవడైనా ప్రజలు ఏడుస్తుంటే వీళ్ళు ఆనందంగా ఉంటారు, ప్రజలు ఆనందంగా ఉంటే వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు ఎందుకు ఆనందంగా ఉండాలి అనే మనస్తత్వంగా వీళ్ళు. ఆయన ఏమంటున్నాడు? ప్రజలందరూ ఆనందంగా ఎక్కడ ఉన్నారు, ప్రజలందరూ తిరగబట్టడానికి సిద్ధంగా ఉన్నారు, జంజీ కాక్రోచ్లో ఎగబట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కాక్రోచ్లో నేను ఒక కాక్రోచ్ని అంటున్నాడు ఆయన. మరి అంటే చూసావా, ఆయనే పోల్చుకున్నాడు. కాక్రోచ్ అంటే బొద్దింక ఏం చేస్తుంది? నాశనం చేయడానికి, ఇల్లంతా నాశనం చేయడానికి వచ్చి వస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా బొద్దింకలా అంటాడు. ఒక ఇంటిని నాశనం చేయడానికి, అంటే ఇక్కడ ఇల్లు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి బొద్దింకలా తయారవుతానంటే ఇంకా మనం బొద్దింకలు ఏం చేస్తాం? ఇట్టు పెట్టి చంపేస్తాం, ఇట్టు కొట్టి. కాదు, ఇతను చంపలేం కాబట్టి బొద్దింకల్ని హిట్టు కొట్టి చంపేస్తాం. ఇతను చంపలేం కాబట్టి ఇతనికి జైలే గతి. కాబట్టి బొద్దింకల అవతారం ఎత్తానంటే మనకి ఫుల్ హ్యాపీ. మనుషుల రూపంలో లేకుండా బొద్దింక అవతారం ఎత్తానంటే రాష్ట్ర ప్రజలు 100 కొబ్బరికాయ కొట్టి నువ్వు బొద్దింకగానే ఉండు, మనిషిగా వద్దునాయన అని చెప్పి అందరు దేవుళ్ళకి దండాలు పెట్టి హ్యాపీగా ఉంటారు ప్రజలు కూడా. మొన్నటిదాకా సింహము పులి అన్నారు, ఆయన డైరెక్ట్ గా నేను బొద్దింకని అని చెప్తున్నారు. ఏంటంటారు ఈ కంపారిజన్? ఎందుకు మారిపోయిందంటారు సడన్ గా? అంటే రోజుకి వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ స్ట్రాటజీ అర్థమైపోతుంది. మనము బొద్దింకలకి ఈగలుగా మారాల్సిందే. ఈ రాష్ట్రంలో ఇంకా ప్రజలుగా ఉండలేము, మనుషులుగా ఉండలేము. కాబట్టి మనం ఏదో జంతువులతోనో, పక్షులతోనో, పిల్లులతోనో, లేకపోతే దోమలతోనో, ఈగలతో పోల్చుకోవాల్సిందే. ఎందుకంటే ప్రజలు చూసే రోజులు పోయిన వీళ్ళని. కనీసం ఆ బొద్దింకలన చూస్తాయని చెప్పి బొద్దింకని పెట్టుకున్నాడు. ఇది పెద్ద కాక్రోచి. చిన్న పిత్తా పిరకల కాక్రోచ్లు ఇంకా కొన్ని ఉన్నాయి, వాటికి కూడా హిట్టు కొడతాము. హిట్టు కూడా వీళ్ళందరినీ ఒక ఓటు ద్వారా హిట్టు కొడతాం. హిట్టు కొట్టి వీళ్ళందరినీ ఒక జైల్లో కూర్చోబెట్టి, అర్థమైందా, ఆడ ఈ బొద్దింకల చేత దోమలు వస్తాయిగా, 5 నోట్లు పెట్టి కసక తినేస్తాయి. ఇంకంతే. థ్యాంక్ యూ.